చీకటిలో మూవీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయినా సరే ఉన్నదే చెప్తా. ప్రైమ్ అన్న, నిన్ను నమ్మిన ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్. నువ్వనే కాదు, నువ్వు కొంచెం బెటర్. నెట్ఫ్లిక్స్ అన్నయ్య కూడా కొన్ని మూవీస్ తెస్తారు. అసలు ఎలా తెస్తారో కానీ రాడ్ మూవీస్ ఓకే చేసి అన్ని లాంగ్వేజ్ల్లో డబ్ చేస్తారు. మరి అలా అన్నిటికీ చేస్తారా అంటే చెయ్యరు. అదేం రూలో అర్థం కాదు. సరే, ఇప్పుడు అవన్నీ వదిలేసి మూవీ రివ్యూలోకి వెళ్దాం. చీకటిలో అని టైటిల్ పెట్టారు కాబట్టి చీకటిలో సీన్తోనే స్టార్ట్ చేశారు. బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంట్రడక్షన్స్ అవి కూడా బాగున్నాయి. వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఆ చేద్దాం అనుకునే పాయింట్ కూడా బాగానే ఉంది. కొద్దిసేపటికి మెయిన్ పాయింట్లోకి వెళ్తారు. చెప్పండి అని అదే ఫ్లోలో చూస్తాం. ఓకే, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్తో మూవీ ముందుకు వెళ్తుంది. మనకి జర్నీ స్టార్ట్లో ఉండే ఫీల్ స్లోగా లెంత్ పెరిగే కొద్దీ కొంచెం అలసట వస్తుంది కదా, అది మొదలయ్యిద్ది. అంటే కథలో అప్పుడప్పుడు కొన్ని జిమ్మిక్స్ అండ్ మ్యాజిక్స్ ఏమైనా పెట్టుంటే బాగుండేది. బట్ ఒక టైంలో ఫ్లాట్ అయిపోవడంతో డౌన్ ఫీల్ వస్తుంది. ఇక మాకు రీజన్ చెప్పేసేయండి, మేము వెళ్ళిపోతాం అనే థాట్లోకి వస్తుంది. రావడానికి రీజన్స్ అంటే థ్రిల్లర్ మూవీస్ మెయిన్ పాయింట్ కాకుండా సపరేట్వి ఏమైనా ఉంటే అవి స్టార్ట్లోనే చెప్తే బాగుంటుంది. బట్ ఇక్కడ కొంచెం అనౌన్స్మెంట్ని పోస్ట్పోన్ చేసినట్టు అనిపిస్తుంది. దానివల్ల డ్రాబ్యాక్ అయ్యింది. అండ్ మూవీలో క్లైమాక్స్ అన్ని మూవీస్లో ఒకలాగైతే ఇలాంటి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్లో ఒకలాగా. వాటికి క్లైమాక్సే కీ రోల్ ప్లే చేస్తాయి. అవి మరీ సూపర్ ఉండకపోయినా ఆడియన్స్ ఎండ్ వరకు వెయిట్ చేసే దానికి యాక్సెప్ట్ చేసేలా ఉన్నా చాలు. ఇక్కడ అది జస్టిఫై అవ్వలేదు అనిపించింది. మూవీలో పాజిటివ్స్ చూస్తే కాస్టింగ్లో చాలా రోజుల తర్వాత ఇద్దరిని చూసా. ఇలా అప్పుడప్పుడు రిమైనింగ్ మూవీస్లో వాళ్ళు కూడా తెస్తే బాగుంటుంది. అలాగే ఆర్ట్ వర్క్ అండ్ ప్లేసెస్ అన్ని ఫ్రెష్గా చూసినట్టు ఉన్నాయి, రెగ్యులర్ వర్క్లా లేదు. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.